జై శ్రీరామ్ అండి అందరికీ. సో నేను ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్తున్నాను. మాల వేసుకున్నాడు అని చెప్పేసి స్కూల్లో అలౌ చేయలేని ఒక సంఘటన, గుడిలో దేవుళ్ళని అంటే ధ్వంసం చేయడం, లేకపోతే పెట్రోల్ పెట్టి అంటే కాల్చడం లాంటివి చేయడం, అండ్ హిందువులని చంపడం. సో ఇవన్నీ నేను చెప్పేటిది అంటే ఏ పాకిస్తాన్కి సంబంధించి బంగ్లాదేశ్కి సంబంధించినవి కాదండి. ఇది ఇది తెలుగు రాష్ట్రం, మన తెలంగాణలో జరిగిన కొన్ని సంఘటనలే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాయి అన్నమాట. సో నేను కళ్ళారా చూసిన కొన్ని సిచ్యువేషన్లు చెప్తానండి. నా ఫ్రెండ్స్ వాళ్ళు చాలామంది అంటే క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు, కదా కొంతమంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు. సో మేము ఏమన్నా క్రిస్టియన్స్ టూర్స్కి వెళ్ళిన బయటకు వెళ్ళినప్పుడు క్రిస్టియన్ ఫ్రెండ్స్ చాలామంది 100% అని చెప్పలేను కానీ చాలామంది వాళ్ళు ఏంటంటే బైబిల్ని క్యారీ చేస్తారు. నేను చూశాను, నేను నా కళ్ళారా చూశాను. అండ్ కమింగ్ టు ద ముస్లిం, నేను వైల్డ్ జర్నీ నేను కూడా చాలామందిని మా ఫ్రెండ్స్ వల్ల కూడా కొంచెం వేరే అదర్స్ వల్ల చాలామంది చూశాను. వాళ్ళు కూడా మ్యాక్స్ ఆఫ్ వాళ్ళ ఖురాన్ని క్యారీ చేయడం కానీ వాళ్ళు చదవడం చేస్తారు. బట్ కమింగ్ టు ద పాయింట్ హిందూ, నేను చాలా 100 1 2 అంతే. అందులో ఒకటి వాళ్ళ కనీసం ఒక 50% 60% ఉంటే మేము ఒక 10% కూడా ఉన్నాం. నేను భగవద్గీతను క్యారీ చేసేవాళ్ళు. ఇక చదివే వాళ్ళైతే నేను ఆ సంఖ్య చెప్పకపోవడమే మంచిది. అంటే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కానీ చాలామంది చెప్పుండరు మన హిందువులం. సో మన హిందువులని కామన్గా తెలుసు, కానీ భగవద్గీత రోజు చదవాలి, ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళాలి, బొట్టు పెట్టుకోవాలి అంట, ఒక సనాతన ధర్మాన్ని పాటించాలని చెప్పేసి మనకు పర్టికులర్గా చెప్పలేదు. కానీ వాళ్ళు చేసేదాన్ని బట్టి మనం చూసి నేర్చుకున్నాం తప్పేసి మన పర్టికులర్గా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో ఫార్వర్డ్ జనరేషన్, మన తర్వాత వచ్చిన జనరేషన్కి మనమన్నా చూసి నేర్చుకున్నాం, మనం చేయట్లేదు కాబట్టి వాళ్ళు మొత్తానికి నేర్చుకోవట్లేదు. ఇది జరుగుతున్న వాస్తవం. కానీ ఇకపై అలా ఉండకూడదు అని మన తరం వాళ్ళు నిరూపించాలి. మన తర్వాత జనరేషన్కి మనం టీచర్స్ లాగా, సనాతన ధర్మాన్ని కాపాడే టీచర్స్ లాగా వాళ్ళకి మనం బోధించాలి. అండ్ అన్ని మతాలు ఒకటే, అందరూ సమానం అని చెప్పేసి ఒక సెక్యులర్ భావంతో వెళ్తా అంటే ఇకపై అలా ఉండదు. నువ్వు అనుకునేది అసలు ఉండదు. ఎందుకంటే పక్కన ఉన్న బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోతకు వస్తున్నారు, డైలీ చూస్తున్న వాస్తవం అది. మన భారతదేశంలో హిందువులను ఎంత దారుణంగా చేస్తున్నారో నేను చెప్పక్కర్లేదు, మీకు రోజు న్యూస్ చూస్తేనే అర్థమవుతుంది. సో మనం ఇలానే కామ్గా ఉంటే, మన సనాతన ధర్మాన్ని పట్టించుకోకుండా ఎక్కడో ఏమో జరుగుతుంది నాకేందులే అని చెప్పేసి అనుకుంటా ఉండడం వల్ల ఫ్యూచర్లో ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది. బంగ్లాదేశ్ లెక్క భారతదేశం తయారవుతుంది. మన గడ్డ, మన సనాతన ధర్మ గడ్డ, మన సనాతన ధర్మాన్ని ఉండే గడ్డ. ఇక్కడ మనం బతకడానికి కూడా పోరాటం చేయాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో రాబోతుంది, నాకు అర్థమవుతుంది. దానికి ఇప్పటి నుంచే మనం ప్రిపేర్డ్ అయి ఉండాలి తప్పకుండా. సెక్యులర్ అనే భావం కాకుండా కట్టర్ హిందూ లెక్క ఉండండి. నేను హిందువుని, నేను భగవద్గీత చదువుతా, నేను హిందువుని, నేను బొట్టు పెట్టుకుంటా, నేను హిందువుని, నేను టెంపుల్కి వెళ్తా, నేను హిందువుని, నా సనాతన ధర్మం జోలికి వస్తే ఏమైనా చేస్తా అనే భావన ప్రతి హిందువులో కలగాలి. ఇప్పుడు మనం అనుకునే ఈ ప్రతి విషయాన్ని మనం పాటించడమే కాకుండా మన తర్వాత తరాన్ని పాటించేలా చేయాలి. ఆ బాధ్యత మన పైన ఉంది. సో ఈ 1 జనవరి అందరం మామూలుగా ఇండియాలో అదే ఎక్కువ జరుపుకుంటారు, కానీ ఈ 1 జనవరి నుంచి వెళ్ళి ప్రతి హిందువు మారాలి, కట్టర్ హిందువుగా మారాలి. చెప్పిన కదా, ప్రతి ఒక్కరింట్లో భగవద్గీత ఉండాలి. భగవద్గీత మన తర్వాత తరానికి అందించాలి. అది చదవమని, అది డైలీ రొటీన్లో ఒక భాగమై ఉండాలి. భగవద్గీత ప్రతిరోజు కాకుండా వారానికి కనీసం 2-3 రోజులన్నా టెంపుల్కి వెళ్ళాలి, బొట్టు పెట్టుకోవాలి, సనాతన ధర్మాన్ని పాటించాలి. సనాతన ధర్మాన్ని ఎవడన్నా అంటే ప్రశ్నించాలి, ఇంకా ఏమన్నా అయితే దేనికైనా తెగించాలి. ప్రతి దానికి మనం రెడీగా ఉండాలి. ఆ విధంగా మనం ఉండాలి. మన తర్వాత తరాన్ని అలా రూపుదిద్దాలి. ఆ బాధ్యత మన పైన ఉంది. సనాతన ధర్మం అంటే అమ్మ లాంటిదే కదా. అమ్మని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది కదా, నీది నాది కదా. సో కాపాడుకుందాం.
జై శ్రీరామ్.